మీ ఆస్తుల గురించి విచారణకు సిద్ధమవుతారా? 2 దశాబ్దాల క్రితం మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత? విచారణకు సిద్ధమవుతారా? చెబుతున్నారు కదా నీతి, కోర్టులు, ఓటుకు నోటు అది ఇదని మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు ఆర్ యు రెడీ? మీకు ఎక్కడ ఎన్ని ఆస్తులున్నా కూడా చెప్పలేరు, దేశ విదేశాల్లో ఎన్ని ఆస్తులున్నా కూడా చెప్పలేరు. మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ అధికారులు, జిల్లాలో ఉన్న అధికారులు నేను అడుగుతున్నా, అక్కడ ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మీరు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారా? పెద్దిరెడ్డి గారిని కాదని వ్యవహరించే స్వేచ్ఛ మీకున్నదా? ఈయన కంట్రోల్లో నడుస్తున్నది నిజం కాదా? ఇతని ప్రత్యేక సామ్రాజ్యం నిజం కాదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అటువంటి మీరు పెద్దిరెడ్డి గారు మా నాయకుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ చిత్తూరు జిల్లాలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలన్నా, తహసీల్ ఆఫీసులో ఒక చిన్న పాస్బుక్ రిలీజ్ అవ్వాలన్నా కూడా మీ కనుసరణలో జరుగుతుంది. నిజం కాదా అని చెప్పి తెలియజేస్తూ మేము అధికారంలోకి వస్తాం. టోటల్ 75 డేస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ 5 ఏళ్లుగా మీ ఇలాకాలో చేసిన అరాచకాలు ఒక కమిషన్ వేస్తాం తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాం మేము, అయ్యా ఒక కమిషన్ వేయాలి ఈ అరాచకత్వాల మీద. ఈ పోలీస్ స్టేషన్లన్నింటిలో రిజిస్టర్ అయిన కేసులు ఇన్వెస్టిగేషన్, రిజిస్టర్ కాని కంప్లైంట్స్, వీటన్నిటి మీద కూడా ఒక సమీక్ష జరగాల. లేకపోతే పోలీస్ అధికారులు అన్కాట్ వెళ్ళిపోతారు, దొరకకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ రకంగా బానిసత్వం చేసింది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే ఒక కమిషన్ వేయాలా. ఈ కేసులన్నింటిని కూడా సమీక్ష చేస్తామని చెప్పి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అక్కడ ఉన్న అధికారులకు కూడా మేము తెలియచేస్తున్నాం. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అవాకులు చవాకులు పెళితే సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందన్నట్లుగా చంద్రబాబు గారిని అవినీతిపరుడుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తే ఆ ఉమ్మి మీ ముఖాన పడుతుందని చెప్పి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. నేను లేవలెత్తినా, మీరు స్మగ్లర్స్తో మీకు సంబంధాలు లేవా చెప్పండి. కొల్లము గంగిరెడ్డి ఎవరో మీకు తెలియదా చెప్పండి. అతన్ని జూనియర్ వీరప్పనని పిలుస్తారా కాదా చెప్పండి. జైల్లో ఉన్న దళిత తమిళనాడుకు చెందిన ఈ దళిత వుడ్ కట్టర్స్, చెట్లు నరికేవాళ్ళు జైల్లో ఉంటే మీ తరఫున ప్లేడర్లు వెళ్ళింది నిజం కాదా చెప్పండి. అది దిస్ ఆల్ ది ఎలిగేషన్స్ అగైన్స్ యూ. అందుకే సామాన్య కాంట్రాక్టర్ నుంచి ఈ స్థాయికి ఎదిగారు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి వటవృక్షాన్ని కూడా బెదిరించే స్థాయికి వచ్చారు మీరు. మీ ఏరియాలకు రాడు అతను, తెలుసు మా అందరికీ. జగన్మోహన్ రెడ్డి మీ ఏరియాలో ఎస్పీలను కలెక్టర్లను కూడా శాసించలేడు. ఆ ఎస్పీ కలెక్టర్లు కూడా మా పెద్దిరెడ్డి చెప్పాలండి, మీరెవరు చెప్పడానికి అంటారు చీఫ్ మినిస్టర్ని కూడా. ఆ స్థాయికి ఎదిగారంటే ఎంతటి అవినీతికి మీరు పాల్పడి ఉంటారో రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? అటువంటి గురువింద గింజ లాంటి మీరు